शङ्कारूपेण मच्चित्तम् पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ओम श्री गुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓ అధ్యాత్మ జడ్జిమెంట్ ఇప్పుడు 5 మందిని విచారించారు. ఇప్పుడు ఈరోజు 6వ సాక్షిని విచారిస్తున్నారు. మనిషి పుట్టిన తర్వాత మోక్షం పొందడం అతని లక్ష్యం. మోక్షం పొందడం అతని లక్ష్యమైతే మోక్షం అంటే ఏంటి అనేది మనం కొద్దిగా విచారం చేస్తే, మోక్షం అంటే
లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైతాయదాత్మానః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం అనగా బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఎప్పుడైతే స్థిరపడుతుందో, ఋషయః క్షీణ కల్మషాః, అతనిలో ఉండే కల్మషాలన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. అతనిలో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగిపోతాయి. అంటే కల్మషాలు అనేటువంటివి ఏమి కానీ ఇప్పుడు అక్కడ ఉండవు. కల్మషాలు అంటే ఇప్పుడు ఈ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఇవన్నీ ఈ బంధుప్రీతి, నేను నాది అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మామూలుగా మనకుంటాయి. కానీ ఈ ఆత్మస్వరూపాన్ని ఎవరైతే స్పష్టంగా స్వరూపానుభవంలో తెచ్చుకున్నారు, వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వీటి ఛాయలు కూడా ఉండవు. ఇప్పుడు మనము ఈ ప్రపంచమని చూస్తున్నాం, తర్వాత నేను అని చూస్తున్నాం, నాది అని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మస్వరూపం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి అనేది ఇతనికి శాస్త్రం చెప్పినట్లుగా తెలుసుకుంటాడు. శాస్త్రం ద్వారా, తర్వాత గురువు ద్వారా కూడా తెలుసుకుంటాడు. శాస్త్రం చెప్పిండేది, గురువు చెప్పిండేది ఇప్పుడు అతనికి ఏమవుతుందంటే విషయం అయితే తెలుస్తుంది. ఓ, నేను ఆత్మస్వరూపము అని తెలుస్తుంది. కానీ అది అనుభవం కావాలిగా, అది అనుభవం కావాలి. అది ఇప్పుడు ఏమవుతుందంటే స్పష్టంగా అది ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే తథా అమనస్తా మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం. ఎవరైతే శాస్త్రంలో ఉన్నటువంటిది ఇప్పుడు నేను అలా ఉండాలి అని ఉండుట అంతే, అలా ఉండుట అంతే. మనమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ పనులన్నీ నేను చేయాలి, నేను చేయకపోతే ఎవరు చేస్తారు, అవెట్లా ఇవెట్లా అనేటువంటిది ఉంటుంది. అయితే వాటిని అన్నింటినీ చేయొద్దని చెప్పట్లేదు ఇక్కడ శాస్త్రం. నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని ఏ విధంగా చేస్తే నువ్వు ఆ కర్తవ్య పాలన చేస్తూ కూడా ఆ కర్తవ్యము అనేటువంటి దానిలో కర్మరూపంగా బంధింపబడకుండా ఉంటావో, కర్మరూపంగా బంధింపబడకుండా ఉండుట, తర్వాత బద్ధుడు కాకుండా ఉండుట. అంటే భోక్త అయితే దాన్ని అనుభవించాలనేటువంటి కోరిక మన మనసులో ఎప్పుడైతే కలుగుతుందో దాని నుంచి అక్కడ బంధం వచ్చేస్తుంది. ఇట్లా కర్తృత్వం వస్తుంది, అట్లా భోక్తృత్వం వస్తుంది. అవి రెండింటి నుంచి బయటపడుట అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ దీనిలో నేను ఆత్మస్వరూపమే కదా, ఆత్మస్వరూపమే కదా, మరి నేను ఆత్మస్వరూపమే, నాకు ఎందుకు ఆత్మస్వరూపం అనుభవం కావట్లేదు అని అంటే నేను ఏదైతే చేస్తున్నానో, నేను ఏదైతే భావిస్తున్నానో, నేను ఏదైతే వ్యవహారం చేస్తున్నానో ఇది
ఆత్మస్వరూప స్థితిలో ఉండనీయకుండా చేస్తూ ఉంది. వేరే ఇంకెవరూ చేయట్లా. ఇప్పుడు నేను నా సహజత్వ స్వరూపంలో ఉండాలి అనంటే ఏం చేయాలంటే, నేను నన్ను సహజంగా ఉంటూ ఏం చేయాలంటే, నా కర్తవ్య కర్మని కర్తృత్వం లేకుండా చేయడం. చేస్తూ వస్తే అప్పుడు నాకు ఏవేవి అడ్డంకియో తెలుస్తుంది. శాస్త్రం చెప్తా ఉంది. ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఇంతవరకు చూడండి, ధనాత్మను గురించి చెప్పిందా, కళాత్మను గురించి చెప్పిందా, తర్వాత పుత్రాత్మను గురించి చెప్పిందా, తర్వాత ప్రాణమయమును చెప్పిందా, తర్వాత మనోమయమును, దానికంటే ముందు దేహమును కూడా చెప్పిందా. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఈ దేహమే నేను అని కదా అనుకుంటున్నాం. ఈ దేహమే నేను అనుకుంటున్నాం. ఈ దేహమే నేను అనుకో అని దేవుడు వచ్చేమని చెప్పాడా? దేవుడు ఏం చెప్పలేదు. తర్వాత ధనము ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని మనం తీసుకోవాల్సిందే, వాడుకోవాల్సిందే, వ్యవహారం కూడా చేయాల్సిందే. కాకపోతే ఆ ధనానికే ప్రాధాన్యాన్ని ఇచ్చేసి మనం దాంట్లో మునిగిపోతున్నాం. అందువలన ధనానికి ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వాలా అనేటువంటిది అక్కడ దాన్ని బట్టి తెలుసుకున్నాం. తర్వాత భార్య భర్తలు వద్దని చెప్పట్లేదు, కానీ వాళ్ళతో ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం. తర్వాత పుత్రునితో ఎలా ఉండాలి, అదేవిధంగానే దేహముతో ఎలా ఉండాలి. ఎంతసేపైనా ఈ దేహము నేను, ఈ దేహానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని పట్టుకొని ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని దానిపైన మనం బాగా పట్టుకొని ఉంటాం. తర్వాత ఈ విషయాలన్నీ కూడా చూడండి, దేహము బేస్ చేసుకొని ఉండాయా, దేహం బేస్ కాకుండా ఉండాయా? దేహం బేస్తో ఉండాయి ఇవన్నీ. కాబట్టి దేహమే నేను కాదు అనేటువంటిది తేలిందని అనుకోండి, అప్పుడేమవుతుంది? దేహమే నేను కాదు అని తేలితే అప్పుడు దేహానికి సంబంధించినవన్నీ నేను కాదు అని తెలిసిపోయిందిగా. అప్పుడు దేహమే నేను కాదు అనేది తెలిసిపోయింది. అప్పుడు నేను ఎలా ఉండాలనేది కూడా తెలిసిపోతుందిగా. అట్లాగని దేహాన్ని విడిచిపెట్టేమని చెప్పలేదుగా. దేహాన్ని విడిచిపెట్టేమని చెప్పలేదు. కాబట్టి దేహాన్ని విడిచిపెట్టాల్సిన పనిలా. దేహం ఉండంగానే దేహముతో నేను ఎలా ఉండుట అనేది చూసుకో. అది ప్రారంధాన్ని అనుసరించి ఉంటుంది. అదేవిధంగానే ప్రాణము. మామూలుగా మనమందరం ఏమనుకుంటామంటే, ఈ ప్రాణంతోనే అన్ని వ్యవహారాలు చేసేస్తున్నాం, ఇదే అంతా అన్నిటికీ అంటూ ఉంటాం. అందువలన ఈ ప్రాణము నేనా అంటే, ప్రాణము నేను కాదు. నా వలన ప్రాణం నిలబడి ఉన్నదే గాని ప్రాణమే నేను కాదు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేస్తా ఉండే ప్రతి వ్యవహారాన్ని మనస్సుతోనే చేస్తున్నాం. ప్రతిదీ మనస్సుతో చేస్తున్నాం. ప్రతిదాన్ని మనం మనస్సుతో పట్టుకుంటున్నాం. ఇది నాకు కావాలని పట్టుకుంటున్నాం. దీనివల్ల ఏమైపోతుంది? నేను ఆత్మస్వరూపము అనేటువంటిది కప్పబడిపోతా ఉంది. ఈ మనస్సుతో మనం చేస్తుండే వ్యవహారం వలన ఆత్మస్వరూపం కప్పబడిపోతుంది. ఇప్పుడు ఈ మనస్సే నేను అని ఉన్న కారణము చేత మనం అలా వ్యవహారం చేస్తున్నాం. పైగా రెండోది ఏంటంటే, ఈ మనసుతో వ్యవహారం చేయకపోతే ఇంకెట్లండి అని కూడా మనం మాట్లాడతాం. మనసుతో వ్యవహారం చేయకపోతే ఎట్లా కుదురుతుంది? కుదరదుగా. మనసుతో వ్యవహారం చేయాలి. అంటే ఇప్పుడు ఈ మనసుతో కూడా ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా.
మనసుతో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఈ మనస్సు నేను కాదు అని తెలిస్తే అప్పుడు మనసుతో మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. అందుకని ఇప్పుడు మనోమయ ఆత్మ అనేటువంటి దాన్ని ఇక్కడ మూఢబుద్ధి వాని వైపు పెట్టి ఇక్కడ చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి శ్రీ సద్గురు ప్రభు చక్రవర్తి గారైన జడ్జి గారి సన్నిధానమున ప్రతివాది వకీలకు ఘోర మూఢబుద్ధి అనువాడు లేచి మనోమయాత్మవాదిని పిలిచి సర్వశక్తి గల సద్గురు ప్రభువు యొక్క సాన్నిధ్యమున నిజము తప్ప అన్యమేమియు పలుకనని అతనిచే ప్రమాణము చేయించి ఈ విధముగా అతన్ని ప్రశ్నించాను. అతన్ని పిలిచినారు. ఎవరిని? మనోమయాత్మని పిలిచినారు. అంటే ఇప్పుడు ఎవరు పిలిచినారు? మనంతట మనమే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మనస్సుని ఇక్కడ పెట్టుకొని మనం విచారం చేసుకుంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీ పేరేమి అని అడిగినారు జడ్జి గారి దగ్గర. ఈ వీళ్ళ వాది అంటే వాళ్ళ వకీలు అడుగుతున్నాడు, నీ పేరేమి అంటే, నా పేరు మనోమయాత్మవాది. మనోమయాత్మవాది అన్నాడు. సరే, నువ్వు ఆత్మని ఎరుగుదువా అన్నాడు. మనస్సే ఆత్మ. అతనేమంటున్నాడు? మనసే ఆత్మ అన్నాడు. ఇందుకు ప్రమాణం ఏమైనా చెప్తావా అంటే, ఎందుకు చెప్పలేను, ఎన్నో ప్రమాణములు గలవు, చెప్పు అంటే, అన్యోంతర ఆత్మ మనోమయ. తైత్తరీయోపనిషత్తులో ప్రాణము మనం చెప్పుకున్నాం, దేహము ప్రాణము సారముగా కలిగి నిలబడున్నది. ఆ ప్రాణము మనస్సు ఆధారముగా కలిగి నిలబడున్నది. ప్రాణానికి వెనకాల మనస్సు ఆధారంగా ఉన్నది. మనస్సుకు ఆధారంగా విజ్ఞానమయం ఉన్నది. దానికి ఆధారంగా ఆనందమయం ఉన్నది. ఇవి ఇలా నిలబడి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉపనిషత్తు చెప్పింది అన్యోంతరాత్మ మనోమయ. ఉపనిషత్తు కూడా చెప్పిందిగా, మనసా కల్పితం సర్వం మనసా పరిపాలితం. మనసా కల్పితం సర్వం, మనస్చేత సర్వం కల్పించబడింది. మనసా పరిపాలితం, మనస్చేత పరిపాలించబడుచున్నది. మనసా సంస్కృతం తస్మాత్ మన ఏవాస్తి కారణం. ఇది ఎక్కడి నుంచినో వచ్చింది, అది స్వామి తీసుకొచ్చారు. మనసా కల్పితం సర్వం, మనస్సు చేతనే సర్వము కూడా తెలియబడుతూ ఉంది. మనసా పరిపాలితం, మనస్సు చేతనే పరిపాలిస్తూ ఉంది. మనసా సంస్కృతం, మనస్సు చేతనే సంస్కృతమైనది, అంటే సంస్కరింపబడింది. తస్మాత్, కాబట్టి మన ఏవ అస్తి కారణం. ఇవంతా తెలియబడుతున్నాయంటే కారణం మనస్సు చేతనే తెలియబడుతున్నాయి. ఇంతే కాదు, నేను లేని సుషుప్తి కాలమున, ఎవరు చెప్తున్నారు ఈ మాట? మనస్సు చెప్తా ఉంది. నేను లేని సుషుప్తి కాలములో జగత్తు తోచక నేను ఉండు జాగ్రత్త స్వప్న కాలములందు జగత్తు తోచుచున్నది కదా. అంటే నేను ఉన్నప్పుడు జగత్తు కనిపిస్తుంది, నేను లేకపోతే జగత్తు లేదు అని ఆ మనస్సే చెప్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆ మనస్సు చెప్తా. కాబట్టి సమస్తము నేనే, సమస్తము నేనే, కాబట్టి నేనే ఆత్మను అని చెప్పింది. మనోమయాత్మవాది యొక్క ఆ వాక్యములను విని వాది వకీలు అతన్ని ఈ ప్రకారంగా క్రాసు పరీక్ష చేస్తున్నాడు. మనస్సు ఇట్లా చెప్పిందిగా, ఇప్పుడు మనస్సేతనే కదా సర్వము ఉంది, నేనుంటే ఈ జగత్తు ఉంది, నేను లేకపోతే ఈ జగత్తు లేదు అని అదే చెప్పిందిగా. అది కూడా సత్యమేగా. ఇప్పుడు వాది వకీలు ప్రశ్నిస్తున్నాడు, నీవే ఆత్మ అయితే, ఆత్మ నువ్వే అనుకో, ఒకవేళ ఆత్మ నువ్వే అయితే నా మనస్ అని జీవుడు చెప్తున్నాడు లేదా?
నా మనస్సు అని చెప్తున్నాడా లేకపోతే నేనే అని అంటున్నాడా? నా మనస్సు అని చెప్తున్నాడంటే అప్పుడు నువ్వు వేరే అయినావు కదా. అప్పుడు మనస్సు వేరు, తాను వేరు కాలేదా? ఇక నేను అడుగు ప్రశ్నలకు సమాధానం చెప్పు. అంటే వాది వకీలు ఎత్తుకుంటానే ఒక్క ప్రశ్నతో నువ్వు నా మనస్సు అన్నవి కానీ నేనే ఆత్మ అనేటువంటిది ఇక్కడ లేదు. తర్వాత నీకు తల్లి ఎవరు? తల్లి అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు అనేటువంటి దానికి మనస్సు అనేటువంటిది ఎట్లా వచ్చింది అని మనస్సుని అడిగినారు. మనస్సుని అడిగితే ఓం ఓం కూర్చోండి. మా డాక్టర్ వచ్చింటే బండి లేట్ కూర్చో. మనస్సుకు నీ తల్లి ఎవరు అని అడిగితే మనస్సు ఏమంటుందంటే నేను అవిద్య నుంచి పుట్టినాను. మనస్సుకు పుట్టినలేది అవిద్య, అజ్ఞానం, మూలాజ్ఞానం కదా కారణం. కాబట్టి మూలావిద్య నుంచి నేను పుట్టినాను. నీ వృత్తి ఏమి, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా. శ్రోత్రాది ఇంద్రియములను సహాయముగా గైకొని శబ్దాది విషయములను గూర్చి చింతించుట. నేనేం చేస్తానంటే మనస్సు చెప్తాను, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటిని నేను సూపర్వైజ్ చేస్తూ వాటన్నింటినీ కంట్రోల్ చేస్తూ నేను అన్ని వ్యవహారాలను చేస్తూ ఉంటాను. అదే కదా చేసే పని. అది చెప్తా. ఈ వివాద సొత్తగు ఆత్మ నీకెలా దొరికింది? ఈ ఆత్మ నువ్వు నేనే ఆత్మాన్ని అనేట్లుగా నువ్వు అంటున్నావు కదా, ఇది నీకు ఎట్లా దొరికిందయ్యా? నువ్వు ఎట్లా చెప్తున్నావు? నువ్వు ఆత్మ కాదు అని నా మనస్సు అని అంటారు అని తెలిసిపోయింది. మళ్ళీ నువ్వు దీన్ని ఇది నాది అని నువ్వు ఎలా క్లెయిమ్ చేస్తావు? ఇది నాది అనేటట్లుగా నువ్వు చెప్తున్నావు కదా, ఏ విధంగా చెప్తావు ఇది నాదని? అంటే నా తల్లి యగు అవిద్యా మూలకముగా నాకు లభించినది. నా తల్లి యగు అవిద్య మూలకముగా నాకు లభించింది. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అనంటే అజ్ఞానం ఉందిగా. ఈ అవిద్య అనేటువంటిది ఏం చేస్తుందంటే సుఖము దుఃఖము సత్ చిత్ ఇవి ఉన్నాయి కదా, సత్తుని అసత్తుగా చూపిస్తుంది, చిత్తును జడముగా చూపిస్తుంది. నిజమైన ఆ సుఖం ఏదుందో దానిని దుఃఖంగా చూపిస్తుంది. తర్వాత సత్ చిత్ ఆనందం, తర్వాత ఏదైతే తెలివి రూపంగా ఉన్నదో దానిని జడముగా చూపిస్తుంది.
అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి అవిద్య. అవిద్య అనేటువంటి దాన్ని పతంజలి మహర్షులు వారు చెప్పినారు. పతంజలి మహర్షుల వారు అవిద్య అనేటువంటి దాన్ని వివరించినారు. చెప్తానేనండి, చెప్పండి మీరు కూడా. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు. ఎన్నైనా ఇప్పుడు? 4 ఏంటంటివి? అనిత్యం, అశుచి, దుఃఖము, అనాత్మసు. ఇవన్నా చూడండి. ఇప్పుడు ఈ 4 ఉన్నాయే, అనిత్యంగా ఉంది చూడండి. అనిత్యమైన దాన్ని నిత్యంగా చూపిస్తుంది. అవిద్య ఏం చేస్తుందంటే అనిత్యమును నిత్యముగా చూపిస్తుంది, అశుచిని శుచిగా చూపిస్తుంది, తర్వాత దుఃఖమును సుఖముగా చూపిస్తుంది, అనాత్మను ఆత్మగా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, అనిత్యం, నిత్యము అనిత్యము 2 ఉన్నాయిగా. నిత్యమేది? ఆత్మస్వరూపం. అనిత్యము అనాత్మ. ఆత్మ కానిదంతా అనాత్మ, అది అనిత్యం. అవునా? అంటే ఆత్మ నిత్యం, ఆత్మ కాని తద్వ్యతిరేకమంతా కూడా అనిత్యం. కానీ ఇప్పుడు ఇది చూస్తూ ఉండేది ఆత్మస్వరూపాన్ని చూచి ఇది ఆత్మస్వరూపం అని భావిస్తూ ఉందా, లేకుంటే ఇది దేనినైతే చూస్తూ ఉన్నదో దానిని ఆత్మస్వరూపంగా భావిస్తూ ఉందా అనంటే, ఇది ఏది చూస్తూ ఉందో దానిని ఆత్మస్వరూపంగా ఇది భావిస్తూ ఉంది. అది ఆత్మస్వరూపమా? ఇప్పుడు బంధువులు, మిత్రులు, తల్లి, తండ్రి, శరీరం, ఇవంతా ఉన్నాయి కదా. ఇవంతా ఆత్మన అనాత్మన? ఇవంతా అనాత్మ. ఈ అనాత్మని ఆత్మగా చూపిస్తా ఉంది. తర్వాత నిత్యమైనది ఆత్మ కదా. నిత్యం ఆత్మ అయితే నిత్యాన్ని పట్టుకుంటే అనిత్యానికి విలువేమైపోతుంది? విలువ ఉండదు. కానీ ఇప్పుడు మనం దేనికి విలువనిస్తున్నాము? నిత్యానికి విలువనిస్తున్నామా, అనిత్యానికి విలువనిస్తున్నామా? అనిత్యానికి విలువనిస్తున్నాం. అనిత్యానికి విలువనిస్తున్నాము అంటే ఇప్పుడు నిత్యంను పట్టించుకోలేదుగా. అనిత్యానికి విలువనిచ్చి అనిత్యాన్ని పట్టించుకుంటాం. తర్వాత అశుచి, అశుచిగా ఉండేదానికి విలువనిస్తా ఉందా, శుచికి విలువనిస్తా ఉందా? ఇప్పుడు చూడండి, అశుచి ఏదైతే తినకూడదో, ఏదైతే ఉండకూడదో, ఏదైతే చూడకూడదో, ఏదైతే వినకూడదో, దేన్నైతే ఇష్టపడకూడదో దాని వైపే కదా మనస్సు పోతా ఉంది. అంటే అశుచి, అశుచి అయినటువంటి దాని వైపు వెళ్తా ఉంది, శుచి అయిన దాని వైపు వెళ్ళట్లేదు. తర్వాత దుఃఖం. ఇప్పుడు ఇది ఏది పట్టుకుంటా ఉందో అదంతా దుఃఖాన్ని పట్టుకుంటా ఉందా లేదా సుఖాన్ని పట్టుకుంటా ఉందా అంటే, సుఖాన్ని ఇచ్చేదాన్ని పట్టుకుంటా ఉందా, దుఃఖాన్ని ఇచ్చేదాన్ని పట్టుకుంటా ఉందా? సుఖం ఇస్తుందనుకోని సంసారాన్ని పట్టుకుంటా ఉంది. సుఖం ఇస్తుందనుకోని కదా వాటిని అంతా పట్టుకుంటా ఉంది. సుఖం ఇస్తుందనుకోని వాటిని పట్టుకొని వాటిలో ఏమైపోతా ఉంది? మునిగిపోయి అందులో సుఖము సుఖము అని అనుకుంటూ ఉంది. కానీ సుఖం ఏమైనా దొరుకుతా ఉందా? అంత దుఃఖమే. అంటే ఇది దుఃఖాన్ని కౌగిలించుకొని సుఖమని భ్రమిస్తూ ఉన్నది. అవునా? అంతేనా కదా? ఇది అవిద్య. అవిద్య అంటే ఇట్లా ఉంటుంది. అవిద్య ప్రభావం ఇది. కాబట్టి నేను అవిద్య వలన ఇలా పుట్టినాను. సరే, కాబట్టి అర్థమైపోయిందిగా. ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఆత్మ కాదు అని తెలిసిపోతుందిగా. కాబట్టి మనస్సు మాట నమ్మాలనా, శాస్త్రం మాట నమ్మాలనా అంటే శాస్త్రం మాట నమ్మాలి. ఇప్పుడు ఇంకా చెప్తా అన్నాడు. ఇంకా ఈ
వకీల్ మాట్లాడుతున్నాడు, వాది వకీల్ చెప్తున్నాడు, ఓ మనోమయాత్మవాది, నీ స్వరూపము చిత్ కాదు. ఏమండి, మనస్సు జ్ఞానమా? మనస్సు జ్ఞానం తెలుసుకుండేదా? మనస్సు జడం కదా, మనస్సు జడం, నువ్వు తెలుసుకునేదానివి కాదు. పోనీ ఇప్పుడు జడం అంటే ఇక్కడ ఎట్లా చెప్తున్నారంటే, దాన్ని పట్టుకుంటే దొరుకుతుందా? మనస్సు పట్టుకుంటే దొరకదు. పోనీ అది తెలుసుకునేటువంటిది దాని లక్షణమా? తెలుసుకునేది దాని లక్షణం కాదు, పట్టుకుంటే దొరికేది దాని లక్షణం కాదు. ఇప్పుడు నువ్వు పట్టుకుంటేనూ దొరకవు, నువ్వు జ్ఞానస్వరూపము కాదు, మరి ఇంక నువ్వు ఎట్లా ఏదని నిన్ను పట్టుకోవాలా? నిన్నేమని? కాబట్టి నువ్వు చిత్తైనచో వికారము లేకుండా ఉండాలి. నువ్వు జ్ఞానమైతే వికారం లేకుండా ఉండాలి. ఉండవా? వికారం లేకుండా లేవు నువ్వు. అంటే నువ్వు నీ స్వరూపం అనేటువంటిది కాదు. అంటే దాని మూలాన్ని పట్టుకున్నాడు చూడు. ఇప్పుడు ఇక్కడ దాని మూలాన్ని చూపిస్తున్నాడు. మనస్సు అనేటువంటి దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సుకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? చెప్తా, ఒక నిమిషం. ఇది అయిపోయింది. ఇప్పుడు చిజ్జడములు రెండూ కలిసి ఉండుట ప్రకాశాంధకారముల కలయిక వలె అసాధ్యమే. ఇప్పుడు ప్రకాశము చీకటి రెండు ఒక జాగాలో ఉంటాయా? రెండు ఒక జాగాలో ఉండవు. ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటిది ఏది ఉందో కొంతసేపు తెలుసుకునేట్లుగా ఉంటుంది, కొంతసేపు ఏమి తెలియదని అంటుంది. ఇప్పుడు దీనికి తెలుసా తెలీదా? తెలుసా అంటే ఇది తెలుసు, ఇది దీని లక్షణం తెలుసుకునేదా లేదా దీని లక్షణం తెలుసుకునేది కాదా? ఎందుకంటే దీని లక్షణం తెలుసుకునేది అని అనుకో, ఎప్పుడు తెలుసుకుంటా ఉండాల. పోనీ తెలుసుకోలేనిది అనుకో, ఎప్పుడు తెలుసుకోకుండా ఉండాలి. ఇట్లుంటుందా అట్లుంటుందా? అట్లా లేదు ఇట్లా లేదు. తెలుసుకున్నటా లేదు, తెలుసుకోకుండా లేదు. అంటే నీది కరెక్ట్ మూలం అంటూ నీకు ఒకటి లేదు. కావున నీవు వాస్తవముగా నీ స్వరూపము నిజముగా అది కాదు ఇది కాదు. అంటే నువ్వు ఉండావంటే ఉండవు, లేవంటే లేవు. యాక్చువల్గా మనస్సు అనేటువంటిది దానికి ఉండుట, అస్తిత్వం అనేది మనస్సుకు లేదు. కొంచెం అర్థం చేసుకోండి, మనస్సును గురించి చెప్తాను. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సైలెంట్లో ఉన్నప్పుడు మీకేమనిపించింది? సైలెంట్గా ఉన్నారు కదా, మీకేమన్నా తెలుస్తా ఉందా? ఏం తెలియట్లేదు కదా, సైలెంట్గా ఉన్నారు కదా, సైలెంట్గా ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్తున్నాను కదా, మాట్లాడే లోపల ఆ విషయాన్ని గ్రహిస్తున్నారా లేదా? అంటే మాట్లాడిన వెంటనే శబ్దం వచ్చిన వెంటనే గ్రహిస్తున్నారు. అంటే మనస్సు ఇప్పుడు శబ్దాన్ని గ్రహించిందే, శబ్దాన్ని గ్రహించేటట్లుగా వచ్చింది, అది మనస్సు. శబ్దాన్ని గ్రహించి దానికి సరిపెట్టేట్లుగా మాట్లాడింది చూడండి, అది మనస్సు. నువ్వు సైలెంట్గా ఉన్నావు అని అనుకోండి, నీ సహజత్వం అది. నువ్వు సైలెంట్గా ఉండుట నీ సహజత్వం. ఇప్పుడు నిర్మలంగా ఉన్నారు చూడండి, శాంతిగా ఉన్నారు చూడండి, అదే నీ సహజత్వం. నీ సహజత్వమైన దానిలో ఇప్పుడేమైంది? ఏదో ఒక శబ్దం వినే లోపల వెంటనే గ్రహించింది. అంటే గ్రహించడం అనే పని ఏదో జరిగింది చూడండి, అది మనస్సు. ఏదో ఒక సంకల్పము, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి దాన్ని పనిలాగా వచ్చిందంటే అది మనస్సు. ఇదంతా ఏమీ లేకుండా ఉంటే సహజత్వం. అది నీ సహజత్వ స్థితి.
అంటే ఇప్పుడు మనస్సు అనేటువంటిది పుట్టుక ఎక్కడుంది? సంకల్పిస్తే ఉంది, సంకల్పించకపోతే లేదు. అంటే మనస్సు యొక్క స్థితి చూడండి ఎట్లా ఉంది. ఫ్యాన్ వేసుకోండి, ఆ లాస్ట్లో ఫ్యాన్ స్విచ్ చేయండి. మీకు కూడా కావాలి కదా, వేడి వస్తుంది. వేడి లేదా మీకు? మా పెద్దోడు కూడా తండ్రి స్నానం చేస్తారు. ట్యాంకులో ఉండేది స్టాక్ నీళ్ళు కడుతుంది. మనం బాయిల్ తోడేటప్పుడు అదే ఉడుకు నీళ్ళు మారి వస్తుంది. బోర్లో వచ్చేటప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు అది ఉడుకుగా ఉంటుంది. ట్యాంకులో ఉండేది సన్నీళ్ళు స్టాక్ ఉండేది కదా, అది ఇదే మనస్సు అంటారు. దీన్ని ఏమంటారు? ఇది మనస్సు. ఇప్పుడు మన మనస్సా సాక్షిన? మనస్సు మాట్లాడుతూ ఉంటే మనము సహజంగా ఉండగలిగితే అది సాక్షి. అంటే నువ్వు వింటూ ఉంటావు, వింటూ కూడా నువ్వు సహజంగా ఉండగలిగితే అది సాక్షి. మాటలో చేతలో ఏంటో జరిగినప్పుడు దాన్ని చూచి మనం వెంటనే దానికి సంబంధించినట్లుగా మాట్లాడితే అది మనస్సు. మళ్ళా అంటే ఈ వ్యవహారం అంతా అది ఉండి లేకుండా ఉండేటువంటి మనస్సుతో జరుగుతూ ఉంది. చూడండి, అంతా మనస్సు యొక్క ప్రభావం చేత జరుగుతుంది. అప్పుడే కూడా చెప్పింది మనస్సు అది. ఇప్పుడు దానికి అస్తిత్వం ఉందా? అది సహజమా? లేదు. అది లేకుండానే ఉన్నట్లుగా వ్యవహారం చేస్తుంది. లేకుండానే ఉన్నట్లుగా వ్యవహారం చేస్తుంది అన్నమాట. అది లేకుండానే ఉన్నట్లుగా చేసే వ్యవహారము వలన ఆ మనస్సు ఇంత నడిపిస్తూ ఉంది. ఈ సుఖ దుఃఖాది వ్యవహారాలన్నీ జరిగేదానికి కారణమవుతుంది. పైగా ఇది నేనే చేస్తున్నానని కర్త అవుతా ఉంది. తర్వాత నేను అనుభవిస్తాననేటట్లుగా విజ్ఞానమయాత్మ భోక్త అవుతుంది. సరే, అది ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని చూస్తాం. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది యాక్చువల్గా దీనికి అస్తిత్వం అనేది ఉందా ఇప్పుడు? ఇక్కడ నువ్వు సైలెంట్గా ఉంటే మనస్సు అనేది లేదు, సహజత్వం ఉంటుంది. నువ్వు సహజత్వంగా ఉండుటే నీ యొక్క మోక్ష స్థితి. ఇప్పుడు శరీరానికి కలిగే వాటినన్నింటినీ ఇదేం చేస్తుంది? ఇది నేను, నాది అనేట్లుగా పట్టుకొని ఇది చేస్తుంది. అప్పుడు మనస్సు ఉంది. నువ్వు సుఖము దుఃఖము ఇవంతా పడుతూ ఉండేది దాంతో. యాక్చువల్గా అది నువ్వు కాదుగా, అది నువ్వు కాదు అనే నిర్ణయం నీకు వచ్చేసిందని అనుకోండి. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? శాంతిగా ఉంటాం. అలా ఉండగలిగితే. అలా ఉండగలమా? అలా ఉండుట అనేటువంటిది ఇప్పుడు మనం చేయాల్సింది. అదే మనం చేయాల్సింది. అందుకోసమే ఈ విచారణ అంతా అందుకోసమే. ఇప్పుడు ఈ మనస్సు నేను కాదు. మనస్సు అనేటువంటిది నేనుండగానంటే సహజమైనటువంటి జ్ఞాన స్థితి అయినటువంటి నేను ఉండగా, ఇంకా ఒకటి కూడా మాట్లాడతాను, చెప్తానేనండి. ఇప్పుడు గమన కూర్చోన్నాం కదా, జ్ఞానం అనేటువంటిది ఉంది అనేట్లుగా ఏమన్నా తెలుస్తుందా? నేనుండాననే విషయం నాకు ఉంటుంది, కానీ ఈడ జ్ఞాన రూపంగా ఏమైనా ప్రకటన అవుతా ఉందా? జ్ఞాన రూపంగా ప్రకటన కావాలంటే ఈ నోటితో చెప్పడమో, కండ్లతో చూచుటయో, చెవులతో వినుటయో, ముక్కుతో వాసన చూచుటయో, ఏదో ఒకటి చేస్తేనే కదా నువ్వు జ్ఞానాన్ని గుర్తిస్తున్నావు. అంటే ఇది జరిగినప్పుడు ఈ జ్ఞానం అనేది తెలుస్తూ ఉంది.
అంటే నిజంగా నీ సహజత్వం ఏదుందో ఆ సహజత్వ స్థితిలో నుంచి నువ్వు వీటిలోకి వచ్చేస్తున్నావు, నిరంతరం దీంట్లోకి వచ్చేస్తున్నావు. ఈ మనస్సుతోనే వీటన్నింటినీ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎట్లా ఉండాలంటే ఇది నేను కాదు, మనసుతో చేస్తా ఉండేది నేను కాదు, నేను సహజంగా ఉండేటువంటి స్వరూపము నేను అని నువ్వు ఉంటూ ఈ వీటన్నింటితోనూ వ్యవహారం చేసుకోవాలి. అప్పుడు నువ్వేమవుతావు అంటే సాక్షి అవుతావు. తద్వారా ఏమవుతుందంటే మనస్సు క్షీణించడం ప్రారంభమవుతుంది. అప్పుడు శుద్ధ మనస్సు వస్తుంది. అశుద్ధ మనస్సు పోయి శుద్ధ మనస్సు వచ్చేస్తుంది. శుద్ధ మనస్సు వచ్చి క్రమంగా ఆ శుద్ధ మనస్సు కూడా ఏమవుతుందంటే సహజత్వ స్థితిలో లీనమైపోతుంది. అర్థమైంది? అది దాన్ని బట్టి ఇప్పుడు మనస్సు నేను కాదు అనేది నిర్ణయమైంది. కానీ అర్థమైందా ఇప్పుడు? అంటే మనస్సుతో ఇప్పుడు నేను సాక్షిని అని ఉండుటయే మనం చేయాల్సినటువంటివి. ఇంకా కర్మయోగము, ఆ కర్మయోగం చేసుకుంటూ ఉండుటయే. కర్మయోగం చేసుకుంటూ అంతఃకరణ శుద్ధి అంటే సాక్షిగా ఉంటూ చేసుకుంటుంటాం. సాక్షిగా ఉండే దానివల్ల మనస్సు శుద్ధం అవుతుంది. మనస్సు శుద్ధమై ఏమైపోతుంది? ఆ శుద్ధ మనస్సుతో అశుద్ధ మనస్సు తొలగిపోతుంది. విషయం ఇక్కడ అర్థమైందా? అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోవాలంటే ఏం చేయాలి? డబ్బులు మన దగ్గర ఉంటే అప్పులు తీరిపోతాయి. ఇప్పుడు అడిగేవాడు ఉండడు. ఇప్పుడు మనం మన స్థితిలో మనం ఉండవచ్చు. అంటే ఇప్పుడు సంపాదించాలిగా, అప్పులు తీరిపోవాలంటే సంపాదించాలి. ఏంది సంపాదించాలి అంటే ఈ అప్పులకు సరిపోయేటట్లుగా అప్పులను తీర్చగలిగేటువంటి సామర్థ్యం, డబ్బులు కావాల్సిన దాన్ని సంపాదించాలి. అంటే ఈ అప్పులు అనేటువంటిది ఏంటంటే అశుద్ధ మనస్సు. ఈ అశుద్ధ మనస్సు పోయేదానికి గాను శుద్ధ మనస్సును సంపాదించుకోవాలి. అశుద్ధ మనస్సు పోవాలి. అశుద్ధ మనస్సు పోవాలంటే శుద్ధ మనస్సుని సంపాదించుకోవాలి. శుద్ధ మనస్సు సంపాదించుకోవాలనంటే సాక్షిగా ఉండుటయే. సాక్షిగా ఉంటే మనస్సు శుద్ధ మనస్సు ఏర్పడుతుంది. ఆ శుద్ధ మనస్సుతో అశుద్ధ మనస్సుని పోగొట్టుకుని శుద్ధ మనస్సుకు వెళ్తుంది. ఆ శుద్ధ మనస్సు ఏమవుతుందంటే క్రమంగా సాక్షిగా ఉంటూ ఉండే కారణం చేత ఆ శుద్ధ మనస్సు సాక్షిలో విలీనమైపోతుంది. అప్పుడు నువ్వు సహజంగా మోక్ష స్థితిలో ఉంటావు. ఇది అర్థమైందిగా ఇది? సో ఇప్పుడు మనోమయం ఆత్మ ప్రకారం ఇది అయింది. అప్పుడు ఈ ప్రకారంగా వాది వకీలు చేయు క్రాసు పరీక్షకు తట్టుకొనలేక మనోమయాత్మవాది మినకరించి చూచుచుండగా కోర్టు వారు అతనిని అసమర్థుడని ఎంచి ఆ చోటు నుంచి ఇంకా నువ్వు పో, నేను నుంచి కుదరదుగా నేను చెప్పి పంపించేశాను. తర్వాత నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే విజ్ఞానమయాత్మవాది, ఆనందమయాత్మవాది. విజ్ఞానమయాత్మవాది, ఆనందమయాత్మవాది వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని పిలవమన్నాడు జడ్జి గారు. వాళ్ళిద్దరిని పిలుస్తారు. పిలిస్తే మొట్టమొదట విజ్ఞానమయాత్మవాదిని పిలిచారు. విజ్ఞానమయాత్మవాది వచ్చాడు. వచ్చి బొండ నిలబడి నేను నిజమే చెప్తాను కానీ అబద్ధం చెప్పను అని చెప్పి ప్రమాణం చేశాడు. నీ పేరేమి? స్టార్ట్ విజ్ఞానమయాత్మవాది నేను. నీ తండ్రి పేరేమి? నీ తండ్రి పేరేమేనంటే అహంకారమే నా తండ్రి, నేను అహంకారం నుంచి పుట్టినాను. ఇప్పుడు విజ్ఞానం అంటే ఏమంటే, విజ్ఞానం అనంటే వీటన్నింటినీ తెలుసుకునేది. వీటన్నింటినీ మనస్సు చూస్తూ ఉంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉన్నాయి కదా. ఇప్పుడు మనస్సు చిత్తము 2 ఒకటి, బుద్ధి అహంకారము 1. ఇప్పుడు ఈ బుద్ధి ఉందే, బుద్ధి దాన్నే విజ్ఞానమయాత్మము అని అంటారు. బుద్ధినే విజ్ఞానమయాత్మ. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేస్తుందిగా. బుద్ధి నిశ్చయం చేస్తుంది, మనస్సు సంకల్పం చేస్తుంది. మనస్సు సంకల్పం చేస్తుంది, బుద్ధి నిశ్చయం చేస్తుంది.
ఆ, ఈయన ఎక్కడి నుంచి పుట్టినాడంటే అహంకారం నుంచి వచ్చింది బుద్ధి. అంటే బుద్ధి అహంకారం రెండు ఒకటే. నీవు ఆత్మ ఎరుగుదువా? ప్రశ్న. ఓ ఎరుగుదును. ఏది ఆత్మ? నేనే ఆత్మ. బుద్ధి ఏమంటుంది? నేనే ఆత్మ. ఎందుకంటే ప్రతి పని ఏ పని చేయాలన్నా కూడా నిశ్చయం చేసేది ఎవరు? నేనే. కాబట్టి నేనే ఆత్మ. దీనికి ప్రమాణం ఏందయ్యా అంటే అన్యోంతరాత్మ విజ్ఞానమయ విజ్ఞానమానందం బ్రహ్మ అనే వాక్యాలు చెప్తాంది కదా తైత్తిరీయ ఉపనిషత్తు. తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా చెప్తా ఉంది. కాబట్టి విజ్ఞానమయ ఆత్మ దానికంటే అంటే మనస్సు కంటే లోతైనటువంటిది విజ్ఞానం, దానికంటే లోతైనటువంటిది ఆనందం. అదే ఆత్మ అని చెప్తా ఉంది అక్కడ ఉపనిషత్తు చెప్తాను. దానికి యుక్తి ఏమైనా ఉందా అంటే నీకు సంబంధించిన అనుభవం ఏమైనా ఉందంటే ఉంది, చెప్తానని. భువినేలు నరాధిపుని యొక్క ఆజ్ఞ ప్రకారము జనులు నడుచుకున్నట్లు సర్వేంద్రియములు నా అనుమతి ప్రకారము నడుచుకున్నటయే యుక్తి. ప్రపంచంలో రాజు చెప్పినట్లుగా ప్రజలందరూ నడుచుకుంటారు, చట్టం చేస్తారు కదా, చట్టం ప్రకారం నడుచుకుంటారు కదా. అదేవిధంగా నేను చెప్పినట్లుగా ఈ శరీరంలో ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా నడుచుకుంటున్నాయి. ఇవన్నీ నడుచుకుంటున్నది నా ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాయి చెప్పాడు. సరే, ఆ వాక్యములను వినగానే సాత్వికాంశ బుద్ధి యగు వాది వకీలు లేచి, ఇప్పుడు ఇది మూఢబుద్ధి ప్రకారం మాట్లాడారు, ఇప్పుడు ముముక్షు యొక్క వకీల్ లేచి మాట్లాడుతున్నాడు. క్రాస్ పరీక్ష అడుగుతా అన్నాడు. నువ్వెవరు అని అడిగాడు. విజ్ఞానమయ ఆత్మవాదిని నేను బుద్ధిని, నేను విజ్ఞానమయ ఆత్మవాదిని. నీ తాతగారి పేరేమి? నీ తాత అంటే నువ్వు అహంకారం నుంచి పుట్టినావు కదా, అహంకారం ఎక్కడి నుంచి పుట్టింది? అప్పుడే వాడు చెప్పినాడు కదా, అందుకు అహంకారం ఎక్కడి నుంచి, దానికి మూలం కావాలి కదా. దానికి మూలం ఏది? అవ్యక్త మహతో అహంకార కదా. పంచీకరణంలో వచ్చినటువంటిది అవ్యక్తాన్ మహతో అహంకార. మహత్తు నుంచి అహంకారం పుట్టింది. కాబట్టి నువ్వు మహత్తు నుంచి పుట్టినావు. మహత్ అంటే ఏంటి? మహత్ అంటేనే మాయ, లేనిది ఉన్నట్లుగా ఉంటుంది. అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అందుకోసం అడిగితే ఇతనంటున్నాడు, ఋషి మూలమును నది మూలమును విచారించకూడదు. వీడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఋషుల గురించి ప్రస్తావన వస్తుంది, ఆ ఋషి మూలాన్ని గురించి విచారించాల్సిన పని లేదు. అంటే మూలం మా తాత కదా. ఇప్పుడు మా తాత ముత్తాత వీళ్ళెవరు? మనం చెప్పేటువంటి ఋషి ప్రవర అంటారు వీళ్ళని. ప్రవర మీ గోత్రం అంటారు కదా. ఆ గోత్రం అనేది ఆ ఋషి నుంచి వచ్చినటువంటిది. మేము పలానా గోత్రం నుంచి వచ్చినాం అనేటువంటిది. ఆ గోత్రం దాన్నంతా విచారించకూడదంటే మీరు అని అంటున్నాడు. సరే, నీ తల్లి ఎవరు? నీ తల్లి అంటే నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, అది ఎక్కడి నుంచి ప్రవర్తిస్తున్నావు, ఎట్లా ప్రవర్తిస్తున్నావు అని అంటే అవివేక చూడమని వాడే కదా నిశ్చయం చేస్తాడు. శాస్త్రజ్ఞానంతో నిశ్చయం చేస్తానడా? శాస్త్రజ్ఞానంతో నిశ్చయం చేస్తే వివేకంతో నిశ్చయం చేసినట్లు. కానీ ఇప్పుడు శాస్త్రంతో నిశ్చయం చేయలేదు కదా. వాడు బుద్ధితో వాడికి తెలిసింది వాడు నిశ్చయం చేస్తాడు. అందుకనే వాడేమంటున్నాడు, శాస్త్రజ్ఞానం అవివేకం, నా బుద్ధితో నేను నిశ్చయం చేస్తున్నాను అని మాట. ఏమయ్యా నువ్వేం పని చేస్తావు అంటే దానికి చెప్తాను. చూచుట, వినుట, తాకుట, రుచి చూచుట మొదలగు ఇంద్రియ వ్యాపారములే నా పని. ఈ పనులే నేను చేసేది. బుద్ధి ఆ పనులే కదా నిశ్చయం చేసి ఆ పనులన్నీ చేపిస్తూ ఉంటుందిగా. నేత్రాది ఇంద్రియములు చెడిపోయిన కాలమందు ఆ పనులను నీవెట్లు చేయగలవు? ఇప్పుడు ఇతను ప్రశ్నిస్తాను. ఆ పనులను నేను చేస్తాను అంటున్నావు కదా. నువ్వు చూస్తాను, తింటాను, వింటాను, రుచి చూస్తాను, ఇట్లాంటివన్నీ చేస్తాను అన్నావు కదా. కండ్లు లేవని అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఎట్లా చూస్తావు? కావున కండ్లు లేకపోతే చూడలేడు కదా, బుద్ధి చూడలేదు కదా. కావున పైన వివరించిన పనులను నేను చేయుచున్నానని నీవెట్లు చెప్పినావు? ఎట్లా చెప్తావు? మరియు నీవే ఆత్మ అయితే నా ఇల్లు, నా వాకిలి, నా బుద్ధి అని చెప్పుచుండుట వలన బుద్ధి వేరు, నీవు వేరు ఉన్నావు కదా.
నా ఇల్లు నా వాకిలు అన్నట్లు నా బుద్ధి అని కూడా అంటున్నారు కదా. అంటే వేరైనావు కదా అన్నాడు. నువ్వు ఎట్లా ఆత్మ అవుతావు? కాబట్టి నువ్వు ఆత్మ కాదు. దానికి సమాధానం, ఇంతవరకు లోకమందు నీవు ఎవరువు అని నన్ను అడిగిన వారే లేరయ్యా. నువ్వు కూడా నన్ను అడిగేదానికి చూడు ఈ బుద్ధి ఎట్లా ఉంటుంది. నీవు ఈ దినమున నా గుట్టు బయటపెట్టి నాశనము చేసినావు. అది బాధపడిపోతా ఉంది. నా యోగ్యత చెడగొట్టినావు. అంటే ఇప్పుడు బుద్ధి ఎట్లా పనిచేయాలి? బుద్ధి విజ్ఞాన సారథిర్యస్తు అంటే విజ్ఞానముతో పనిచేయాలి. బుద్ధి విజ్ఞానంతో అంటే శాస్త్రజ్ఞానముతో బుద్ధి పనిచేయాలి, కానీ మన బుద్ధితో మనం పనిచేయకూడదు. శాస్త్రముతో మన బుద్ధి ఎప్పుడైతే సరిపోల్చుతుందో అప్పుడు బుద్ధి ఏమవుతుంది? శుద్ధ బుద్ధి అవుతుంది. ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా కదా భగవంతుడు చెప్పినాడు. కాబట్టి ఇది అశుద్ధ బుద్ధి, అది శుద్ధ బుద్ధి. శుద్ధ బుద్ధి కావాల. అందుకే ఆయన అంటున్నాడు, నా స్థితినంతా ఈ రోజుతో లేకుండా చేసేస్తవే, నన్ను పాడు చేసేస్తవే. నా యోగ్యతను తెలుసుకున్నట్టుకు నాకు సమానమైన వారికే తప్ప అన్యులకు సాధ్యపడదు. ఈ కోర్టు నందున్న ప్రతిపక్షులు గాని మీరు గాని నా వాస్తవ స్వరూపమును ఎరుగరు. నేను సర్వజ్ఞుడను. నేను చేయలేని పని లోకములు లేదు. నేను అనుభవింపని సుఖములే లోకమున లేవు. ఎందుకంటే అవివేకవంతుడు కదా. అయినా వాడు సమర్థించుకుంటూ చెప్తా ఉన్నాడు. దానికి మళ్ళీ ఇప్పుడు ఈ పరాబుద్ధి ప్రశ్న వేస్తా ఉంది. పోయి నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానము నీయక నిన్ను నీవు ఊరకే పొగుడుకుంటా ఉండవేంటి? నువ్వు నీ స్థితి లేదు అని నువ్వే ఒప్పుకున్నావు, వివేక బుద్ధి లేదు అని నువ్వు ఒప్పుకున్నావు, మళ్ళా నిన్ను నువ్వు పొగుడుకుంటా ఉండవేంటి? ఇంతవరకు నిన్నెవరను కోర్టు ముందు విచారణకు తేకపోయిన కారణము చేత నీకు ఇంత అహంకారం ఉంది. నువ్వు నిన్నింతవరకు ఎవడు మాట్లాడలేదు కాబట్టి నీ ప్రతాపం ఇంతవరకు చెల్లింది. ఇప్పుడు నీ గుట్టు బయటపడింది. నీ గుట్టు బయటపడితే నువ్వేమైనావు? ఇప్పుడు నీ గుట్టు మరలా ఇప్పుడే బయటపెడుతుంది. చూడు, ఈశ్వరాజ్ఞ వలన భగవన్ నియతి చేతను జగత్తులోని సమస్త క్రియలు జరుగుచుండా అవివేకులు తమ వలననే సమస్తము జరుగుచుండునని విర్రవీగుచుందురు. ప్రతిదీ ఏమి జరిగినా ఇదంతా ఎవరు చేపిస్తా ఉంటుంది? అంతా జరుగుతున్నదంతా కూడా ఈశ్వరుని వల్ల జరుగుతుంది. ఈశ్వరుని వల్ల కూడా జరుగుతుందంటే నా కర్మ, నా ప్రారంధాన్ని అనుసరించి నాకు జరుగుతుంది, అంతేనా? అంతగాని నువ్వేంది చేస్తా ఉండేది? ఇక్కడ నువ్వు మధ్యలో వచ్చి నువ్వు పెత్తనం చెలాయించి నువ్వు చేస్తా నువ్వే. నేను కర్తనని చెప్పుట వలన లేనిపోని కర్తృత్వమును నీవు నీ యందు ఆరోపించుకొనుచున్నావు. వాస్తవముగా నీవు చైతన్యము కాదు. నువ్వు వాస్తవంగా చైతన్యమా? కాదు. మాయ వలన కల్పించబడిన స్థూల శరీర ధర్మములను, సూక్ష్మ శరీరం యొక్క షడ్భావ వికారములను, ఇంద్రియముల యొక్క వికారములను, ప్రాణము యొక్క చలనత్వమును, ఆత్మ యొక్క ప్రకాశవంతమైన జ్ఞానమును అంతయు చేర్చి నేను కర్తనని చెప్పుచున్నాను. ఈ శరీరంలో ఈ శరీరాన్ని చూసి అహంకారంతో విరవీగుతున్నాడు కదా. ఇది నేను అంటున్నావు. నువ్వా? ఇది షడ్భావ వికారం. అంటే అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే అనేటువంటి 6 లక్షణాలతో ఉన్నటువంటిది ఈ శరీరం. ప్రాణము, ప్రాణధర్మాలు, ఆకలి, దప్పిక, ప్రాణధర్మాలు అయితే దాంట్లో నువ్వు తలదూర్చి ఇది బాగుంది ఇది బాగలేదు నువ్వు తలదూరుస్తున్నావు. తర్వాత ఇంద్రియాలు, అదే ఇంతసేపు చెప్పినా కదా, మన కండ్లు చూచేది, చెవులు వినేది, వాసన చూసేది ఎంత ఉంటే ఇది బాగుంది ఇది బాగలేదు అని ఇది నేను చేస్తూ ఉంటానని చెప్పి నువ్వెందుకు వచ్చి వాడు చేసే పనులను నువ్వు చేస్తున్నట్లుగా ఈడ పెత్తనం చెలాయిస్తా ఉన్నావు. ఎంత విర్రవీగుతున్నావు నువ్వు కర్తవ్యులుగా ఎందుకు నువ్వు పెద్దదిగా చేస్తున్నట్లుగా చెప్తున్నావు. ఇట్లా చెప్పవచ్చునా?
జ్ఞానేంద్రియై సహ బుద్ధిర్విజ్ఞానమయ కోశ. జ్ఞానేంద్రియై సహ బుద్ధి విజ్ఞానమయ కోశ. జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధి విజ్ఞానమయమని కదా చెప్పింది పైంగలోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులు అలా చెప్పింది. అంతేకాకుండా మనం విచారణ చేసినటువంటి దాంట్లో కూడా విజ్ఞానమయ కోశం అనంటే, విజ్ఞానమయ కోశంలో మనోమయ కోశం అనంటే జ్ఞానేంద్రియములు మనస్సు కలిస్తే మనోమయ కోశం, జ్ఞానేంద్రియములు బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశం. మరి నీదేముంది ఇక్కడ? నీ పెత్తనం ఏంటి ఇదంతా? కాబట్టి అంతేగాని నువ్వు ఆత్మ కాదు, అది దృశ్యవర్గములో చేరినదే గాని నువ్వు ఆత్మస్వరూపానికి చెందినవి కావు. అప్పుడేమైంది? విజ్ఞానమయాత్మ కూడా పోయింది అని ఈ ప్రకారముగా వాది వకీలు క్రాసు పరీక్ష చేయగా తన గుట్టు బయటపడినందున ప్రత్యుత్తరం ఇయ్యలేక విజ్ఞానమయాత్మవాది స్తబ్దుడై మినకరించి చూచుచుండగా గమ్మున నిలబడుతున్నాడు. గమ్మున నిలబడిపోతే ఇంకా జడ్జి గారు చూసి ఈయన తోలు, దొంగలు తోలు అని అన్నాడు. కోర్టు వారు అతనిని అసమర్థుడని నిశ్చయించి బయటికి పో అని చెప్పేశారు. తదుపరి జడ్జి గారు ఆనందమయాత్మవాది, శూన్యాత్మవాది, ఇంక ఇద్దరున్నారుగా, వాళ్ళ సాక్షులుగా ఇద్దరున్నారు కదా, ఆనందమయాత్మవాది శూన్యాత్మవాది ఇద్దరున్నారు. వాళ్ళని పిల్లండి విచారిద్దాం అన్నారు. వాళ్ళను మనం రేపు విచారిద్దాం. రేపు విచారించేదానికి రేపు వేసినారు. రేపు వాళ్ళది జరుగుతుంది. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंभो शंकर जय सीताराम। हरे ओम तत्सत्। ओम श्री ओम। Sir, I